హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా రైతులను గురించి అన్నమాట. ఏంటంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా. ఎలక్షన్స్ సమయంలో ఏవేవో హామీలు ఇచ్చేస్తున్నారు. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎంతమంది ఎన్ని హామీలు ఇచ్చినా రైతుకు ఉపయోగపడేటువంటిది ఎంత మేర ఉంది మనం ఆలోచించాలి. ఎందుకంటే దేశానికి రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు అని ఎక్కడ పడితే అక్కడ, ఏ మీటింగ్లో పడితే అక్కడ చెప్పడం సరికాదు. రైతు నిజంగా రాజైనాడా లేకపోతే బిచ్చగాడైనాడా? ఒకసారి ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ గమనించండి. రైతు పంట పండించడం ఆపేస్తే కనీసము తినడానికి తిండి గింజలు దొరకని పరిస్థితి మన భారతదేశంలో. జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది, కానీ పంట పండించే వాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు అంటే, మేము అందరినీ బాగా చదివించాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, అందుకు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయి రైతులు తగ్గుతున్నారు అని సమాధానం ఇస్తున్నారు. కాదండి, చదువుకొని ఉద్యోగాలు సరిలేని వాళ్ళు కూడా రైతుగా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర గవర్నమెంట్ నుంచి కానీ సరైన ప్రోత్సాహకాలు రైతుకు లేవు. రైతులు వాతావరణం అనుకూలించక, పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. దానిని ఏ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా? లేదు. దానికి సంబంధించి ప్రభుత్వాలు ఏదో బిచ్చం వేసినట్టు ఓ 10,000 15,000 సంవత్సరానికి ఇచ్చేస్తున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ రైతు పండించకపోతే ఒక్క మెతుకు మనకు దొరకదు. రాబోయే కాలంలో మరింత కష్టమైపోతుంది. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతులను గురించి బాగా ఆలోచన చేయండి. సబ్సిడీ విత్తనాలు, లేదంటే సబ్సిడీకి ఎరువులు, పురుగుల మందులు అనేకం రైతుకు సంబంధించిన ప్రతిదీ ఉచితంగా ఇవ్వండి. ఇదివరకు సబ్సిడీలు ఇచ్చారు, ఇప్పుడు ఉచితంగా ఇవ్వండి. ఆ 15,000 20,000 రైతుకు ఏ మూలన సరిపోవండి. దయచేసి మీరు సామాన్యులపై అనేక డబ్బులు, ఉచిత పథకాలు ఎన్నెన్నో ఇచ్చేస్తున్నారు. ఆ పథకాలను ఆపేసేయండి. ఎవరికి అవసరం అండి పథకాలు అవి? ఇప్పుడు అవన్నీ పథకాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా కానీ బయట నుంచి తినాలంటే పండించేవాడు కూడా ఉండాలి కదా. ఆ పండించేవానికి ఇవ్వండి. మీరు వాళ్ళు కష్టం చేసుకుంటారు, కూలి పని పోతారు. రైతు బాగున్నాడంటే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి తిండి దొరుకుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. ఉచిత పథకాలు ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఎన్నెన్నో ఇది చేసి ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నారు మరి అప్పుల ఊబిలోకి. కాబట్టి రైతుకు న్యాయం చేయండి. ఫస్ట్ రైతు, తర్వాతే మిగతా వాళ్ళు. నిజంగా చెప్తున్నానండి, రాబోయే 5-6 ఏళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితులే వస్తే రైతులు పండించే వాళ్ళు సగానికి పైగా పడిపోతారనమాట. పండించడానికి ముందుకు రారు. ఏది ఏమైనా సరే రైతుకు ప్రతిదీ ఉచితంగా ఇవ్వండి. రైతుకు ప్రతిదీ ఉచితంగా ఇస్తే రైతు అనేవాడు నిజంగా మనసాక్షి ఉన్నవాడు. పండించిన ప్రతి ధాన్యాన్ని కష్టకాలంలో ప్రతి ఒక్కరికి పండించి రైతు కూడా రాబోయే కాలంలో ఆయన యొక్క ఖర్చులు పోను మిగిలినదంతా ఉచితంగా దానం చేసేటువంటి పరిస్థితికి రైతు వస్తాడు. ఎందుకంటే రైతుది జాలిగుండే. దయచేసి ఆలోచన చేయండి. రైతులు, తర్వాత వచ్చేసి సామాన్య ప్రతి మానవుడు ఈ యొక్క వీడియోను అటు రాష్ట్ర గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు పోయేంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే రైతు నిజంగా రాజు కావాలి. రైతు నిజంగా రాజు అయ్యేటువంటి సమాజాన్ని మనం చూడాలి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి ఇందులో ఏదన్నా తప్పుగా మాట్లాడింటే కూడా నన్ను క్షమించండి.